వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో యానంలో ఉన్న చర్చ్ గురించి తెలుసుకుందాం. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఛానల్లో యానంలో ఉన్న అన్ని ప్లేసెస్ వీడియో డీటెయిల్గా ఉంది, ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. ఆ వీడియోలో యానంకి ఎలా వెళ్ళొచ్చని చెప్పాను, అందుకని ఈ వీడియోలో అయితే చెప్పడం లేదు. ఛానల్లో టెంపుల్సే కాకుండా 2 ఫేమస్ చర్చ్ల వీడియో కూడా ఉంది, ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. ఈ చర్చ్ నేమ్ వచ్చేసి సెయింట్ యానస్ క్యాథలిక్ చర్చ్. ఇది యానంలో ఉంది. చర్చ్ నిర్మాణం యూరోపియన్ గోతిక్ స్టైల్లో జరిగింది. చర్చికి సంబంధించిన అలంకార సామాన్లు ఫ్రాన్స్ నుండి తెప్పించారు. ఈ చర్చ్ యానంలో ఉన్న శివ స్టాచ్యూ దగ్గరికి వెళ్లే దారిలోనే ఉంటుంది. చర్చ్ ఆవరణలో యేసు జీవించిన కాలంలో ఆయనతో కలిసి నడిచిన 12 మంది శిష్యుల విగ్రహాలు ఇక్కడ చూడొచ్చు. ఈ చర్చ్ని 1760లో ఫ్రెంచ్ ప్రభుత్వం నిర్మించింది. అయితే అది తుఫాన్ కారణంగా కూలిపోగా ఫాదర్ మిషన్ లగ్నం 1846లో దాన్ని పూర్తిగా నిర్మించారని చెప్తారు. ఆ సమయంలోనే ఒక బావిని తవ్వించి ఆ నీటిని సేవించేవారు. ఈ బావిలో ఉన్న నీరు సుమారుగా 150 సంవత్సరాలుగా యానం ప్రజలు అయితే సేవిస్తున్నారు. తరువాత వచ్చిన సౌకర్యాల ద్వారా ఈ బావిలో నీటిని ప్రజలందరికీ చేరవేసేలాగా పైప్ లైన్స్ వేసి ప్రజలకు ఉపయోగంగా ఉండేటట్టు చేశారు. ఈ చర్చ్ వెనుక భాగంలో కొండగుడి కూడా ఉంటుంది. దీని వెనకాల కూడా ఒక కథ ఉంది. 1943వ సంవత్సరంలో విలియం బి అగస్టస్ అనే ఒక ఓడ భారీ తుఫాన్ కారణంగా ఇసుక ద్వీపంలో కూరుకుపోయిందని, 1000 టన్నుల ఓడను కదిలించేందుకు అప్పటి ప్రజలు చాలా కృషి చేయగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ ఓడ అక్కడి నుండి కదలకపోవడంతో అలాగే 1 ఇయర్ పాటు అక్కడే ఉండిపోయింది. ఆ ఓడ గురించి మేరీ మాతని ఆరాధించడంతో అకస్మాత్తుగా ఆ ఓడ ఇసుక ద్వీపం నుంచి కదలడంతో యానంలో కొండగుడిని నిర్మించారంట. ఈ చర్చ్ వెనకాల ఉన్న కొండగుడిలో కూడా ఈ కథని ఈ చర్చిలో పొందుపరిచారు. ఈ చర్చ్ని సందర్శించడానికి అన్ని మతాల వాళ్ళు వస్తారు. వరంగల్ అండ్ మెదక్ ఫేమస్ చర్చ్ వీడియోస్ ఛానల్లో ఉన్నాయి, ఛానల్ని చెక్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.